అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భక్తులు స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించే కానుకలను పక్కదారి పట్టించిన విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు 3 సభ్యులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిన్నటి నుంచి సిట్ అయోధ్య రామాలయంలో విచారణ కొనసాగుతోంది. నెలకు 14,500 రూపాయలు అత్యంత సాధారణ జీతం తీసుకునే ఉద్యోగులు అకస్మాత్తుగా కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఆలయ ప్రాంగణ అడ్మినిస్ట్రేటర్ గోపాల్ రాయ్ను సిట్ 6 గంటలకు పైగా విచారణ జరిపింది. విరాళాల లెక్కింపుతో ప్రమేయం ఉన్న సుమారు 50 మందిని సిట్ విచారించనుంది. కేవలం 5 సంవత్సరాల కాలంలోనే పలువురు ఆలయ ఉద్యోగులు కోటీశ్వరులైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులపై సిట్ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి అనుచరుడైన తిన్ను యాదవ్ కు కోట్లాది ఆస్తులున్నట్లు గుర్తించింది. గతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసిన తిన్ను యాదవ్ కు ప్రస్తుతం అయోధ్య, లక్నోలలో సుమారు 50 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. తిన్ను మేనల్లుడు మనీష్ యాదవ్ వద్ద 3,60,00,000 నగదు, ఆలయంలో బంగారం, వెండి ఆభరణాల నిర్వాహకుడు కేడి తివారీ వద్ద కోట్ల నగదు, ఆస్తులు గుర్తించారు. అనుకల్ప అనే సాధారణ ఉద్యోగికి అయోధ్యలో 65 లక్షల ఇల్లు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. లవకుష్ అనే సాధారణ ఉద్యోగి ఇంటి నుంచి 10 లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఇవి కాకుండా మరికొందరు ఉద్యోగుల నుంచి 2 కోట్ల రూపాయల వరకు నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విరాళాల దుర్వినియోగం విషయం నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలి అన్న డిమాండ్లైతే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 15 రోజుల్లో సిట్ కమిటీ నివేదిక అందించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం, చోరీ ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భక్తులు స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించే కానుకలను పక్కదారి పట్టించిన విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు 3 సభ్యులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిన్నటి నుంచి సిట్ అయోధ్య రామాలయంలో విచారణ కొనసాగుతోంది. నెలకు 14,500 రూపాయలు అత్యంత సాధారణ జీతం తీసుకునే ఉద్యోగులు అకస్మాత్తుగా కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఆలయ ప్రాంగణ అడ్మినిస్ట్రేటర్ గోపాల్ రాయ్ను సిట్ 6 గంటలకు పైగా విచారణ జరిపింది. విరాళాల లెక్కింపుతో ప్రమేయం ఉన్న సుమారు 50 మందిని కూడా సిట్ విచారించనుంది. కేవలం 5 సంవత్సరాల కాలంలోనే పలువురు ఆలయ ఉద్యోగులు కోటీశ్వరులు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులపై సిట్ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శికి అనుచరుడైన తిన్ను యాదవ్ కు కోట్లాది రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించింది. గతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసిన తిన్ను యాదవ్ కు ప్రస్తుతం అయోధ్య, లక్నోలలో సుమారు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.